రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సహారా ఇండియా గ్రూప్లో డబ్బులు డిపాజిట్ చేసిన బాధితులకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా డిపాజిటర్లకు వెంటనే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల సిపిఎం కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ అధిక వడ్డీ ఆశతో ప్రజలు సహారాలో పొదుపు పెట్టారని, కానీ కంపెనీ మూతపడిన తర్వాత గడువు ముగిసినా డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిబంధనలు పెడుతూ ఆలస్యం చేస్తోందని విమర్శించారు. డబ్బులు త్వరగా ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు, సహారా బాధితులు పాల్గొన్నారు. నేను పోయి అడిగితే నేనే చచ్చిపోతాను, అని చంపేది, నా దగ్గర ఏం లేవు అని అంటులేదు. ఎన్నిసార్లు అడిగినా ఏమన్నా చేసుకోరు, నా దగ్గర అయితే లేవు. కొడతారా, తిడతారా, నా డబ్బులు నాకు ఇవ్వాలని ఎంత పోయినా కానీ దయచేసి మొక్కినా కానీ వింటలేదు. సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల సహారా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకొని ఈరోజు మండల రెవెన్యూ అధికారి కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా చేపట్టడం జరిగింది. మరి ధర్నా ముఖ్య ఉద్దేశం, మరి ఇలా ప్రభుత్వాలకు గరీబోళ్ళ పైసలు సరిపోనట్టు మరి అడ్డగోలుగా దోచుకుంటున్నా కూడా మరి ఈ సహారాలో జమ చేసిన పైసలు కూడా సరిపోనట్టుగా వారి వ్యక్తిగత అవసరాల కోసమో దేనికోసమో వాడుకున్నట్టు మరి గత 20 సంవత్సరాల నుంచి ఈ సహారా సంస్థలో మరి ఇక్కడ ఉమ్మడి రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి కావచ్చు, మరి బోయిన్పల్లి మండలం కావచ్చు, రూపాయి కూడబెట్టుకొని కడుపు కట్టుకొని ఒక పూట తిని ఒక పూట తినక మరి సహారా సంస్థలో రోజువారీ డబ్బులు జమ చేసుకుంటే అధిక వడ్డీ వస్తుందని చెప్పి ఆనాటి సంస్థ నిర్వాహకులు కల్లిబొల్లి మాటలు చెప్పి, ఏజెంట్లు కల్లిబొల్లి మాటలు చెప్పి వారి నుంచి లక్షల రూపాయలు దండుకొని ఇలా చేతులు ఎత్తిన పరిస్థితిని ఇలా సోద్యం చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రైవేట్ సంస్థల మీద, ప్రైవేట్ చిట్ ఫండ్స్ మీద, ఏజెంట్ల మీద చర్యలు తీసుకొని ప్రజల ధనాన్ని కాపాడవలసిన బాధ్యత ఇలా పాలకుల మీద ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మరి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది, మరి తక్షణమే ఈ ఎలాంటి షరతు లేకుండా సహారా బాధితులకు న్యాయం చేసి యుద్ధ ప్రాతిపదికన డబ్బులు అందించే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో మరి ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బందికి ఈరోజు అందరి సమక్షంలో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే బాధితులకు చెల్లింపులు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, అధికారులను, కలెక్టర్ను డిమాండ్ చేయడం జరుగుతుంది.